రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వారు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. దత్తాత్రేయ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను? మళ్ళీ ఒకవైపు కేంద్రమేమో మళ్ళీ జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్తుంది. సో మరి తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మరి కాంగ్రెస్ ఒకవైపు మా క్రెడిట్ మాదే అంటూ గపాలు కొట్టుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొనబోతుంది? రెండు పార్టీలు, అటు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, రెండు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికల్లో బీసీలను మోసం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగానే చిత్తశుద్ధినే ఉంటే బీజేపీ పార్టీకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే పార్టీల పరంగా ఇస్తా అని చెప్పి ప్రకటించాడు. నిజంగానే బీచ్ల మీద చిత్తశుద్ధినే ఉండి ఉంటే 100 రోజుల్లో 42% ఇస్తా అన్న ఆయన 37% తీర్మానం చేసి పంపించాడు. మరి ఆ 37% తీర్మానం చేసిన కాపీ ఇంకా తిరిగి రానేలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అది జరగకుండానే మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో యూపీఎఫ్, వివిధ బీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ముక్తకంఠంతో ఏమైంది నువ్వు 100 రోజుల్లో బీసీలకు ఇస్తామన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ యొక్క అమలెప్పుడు చేస్తావని చెప్పి బలంగా ప్రశ్నించేసరికి అటు ముందు నుంచి వెనుక గొయ్యిలాగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారికి గత్యంతరం లేక ఇవాళ 42% రిజర్వేషన్ అని తూతూ మంత్రంగా, ఎన్ని లోపాలు ఉన్నాయంటే దాంట్లో చట్టపరంగా జీవోఎంఎస్ నంబర్ 119 అనేటువంటిది చెల్లుబాటు కాదు, అది కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చేటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పేసి చాలామంది నాయకులు చెప్పినప్పటికీ వినకుండా మొండిగా ఇవాళ ఆ జీవో నంబర్ని ఇష్యూ చేసి బీసీ కమిషన్ తోటి సర్వే చేయిస్తా అన్నాడు. ఇవాళ మిగతా నాయకులు అందరూ లెటర్లు ఇచ్చి హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టుతోని మొట్టికాయలు ఎంచుకుంటే డెడికేషన్ కమిషన్ వచ్చింది. ఆ డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్ట్స్ గ్రామీణ స్థాయిలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి చాకలి కులం వారెందరూ, మంగళి కులం వారెందరూ, సబ్బండ వర్గాలు, సబ్బండ కులాల లెక్కలు మొత్తం బయట పెట్టమని చెప్పేసి అడిగితే దాస్తా ఉన్నారు. ఎందుకు దాస్తున్నారు? నిజంగానే మీరు చేసింది చట్టబద్ధమే అయింది, నిజంగానే మీరు చేసిన దాంట్లో ప్రామాణికతనే ఉంటే మీరు బయట పెట్టండి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని సబ్ కమిటీకి చైర్మన్గా, అందులో ఏ ఒక్క బీసీ లేకపోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, బీసీల కోసం చేసిన లెక్కల విశ్లేషణలో కానీ, వివరాలు బయటకు చెప్పేటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికల్లో కానీ ఏ ఒక్క బీసీ నాయకుడు లేకుండా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందా అండి? మీరు చెప్పండి. సో వీళ్ళు బయటపెట్టినటువంటి ఆ 42% రిజర్వేషన్లో చాలా స్పష్టంగా లోపాలు ఉన్నాయి. అవి కేవలం పేపర్లకే పరిమితమైన అంకెల్లాగా మిగిలిపోయినాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద బీసీల సమస్య పైన ఒకరోజు మాత్రమే అసెంబ్లీలో డిస్కషన్ జరిగేటువంటి అంశం అండి అది. ఇవాళ బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని గుర్తించని ప్రభుత్వం, ఒకే ఒక్కరు ఎమ్మెల్సీ కవిత గారు చాలా స్పష్టంగా యూపీఎస్ ద్వారా, జాగృతి ద్వారా, మీరు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయపరమైన రిజర్వేషన్లను మాత్రమే ప్రస్తావిస్తే కుదరదు, ఖచ్చితంగా దాంట్లో విద్యా ఉద్యోగ అంశాల పరమైన బిల్లు కూడా పెట్టాలని మొండికేసి కూర్చొని యుద్ధం చేస్తే, పోరాటం చేస్తే ఇవాళ తలొగ్గి కిందికి దిగి ఇవాళ 2 బిల్లులు, ఒక దాంట్లోనేమో విద్యా ఉద్యోగాలకు ఒకటే కలిపెట్టిరు, రెండోదేమో రాజకీయపరమైన బిల్లు పెట్టారు. నిజంగా రాజకీయపరమైనటువంటి అవకాశాలు బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా ఎంతో మందితో చెప్పించినావు కదా, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో చెప్పించినావు కదా. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా సిద్ధారామయ్య, అయ్యా రాజ్యాంగాన్ని పడుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు రండి, ఇవాళ మా బీసీలు అందరూ అడుగుతా ఉన్నారు, నువ్వు చెప్తేనే ఇవాళ రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తున్నాడు మీ ముఖ్యమంత్రి కదా, మరి మీరు వచ్చి పరిష్కరించండి, ఇంకెప్పుడు ఇస్తారు మరి మా రిజర్వేషన్ల అంతెప్పుడు తెలుస్తారు? ఇది మొత్తం రాజకీయ కుట్రలో భాగంగా ఈ ఎన్నికలను దాటవేస్తే చాలు, ఇక మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రాజెవడు మంత్రి ఎవడు కాబట్టి, సో అదే వ్యవహారాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిధుల విషయంలో మేము సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాం బీసీలకు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ డిక్లరేషన్ని పక్కన పెట్టేసి కేవలం తొలి బడ్జెట్లో 8,000 కోట్లు, రెండో బడ్జెట్లో తూతూ మంత్రంగా 9,500 కోట్లు కేటాయించారు. అంటే ఈ 2 దఫాలుగా బీసీలను మోసం చేశారు. ఇక ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎంబీసీ ఎమ్మెల్యే దొరకలేనట్లున్నారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు మీకు నిజంగానే ఎంబీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఇవాళ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ మంత్రిని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లాస్ట్గా చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% కాంట్రాక్టులో బీసీలకు వాటా ఇస్తాను 42% అన్నాడు కదా, మరి ఎక్కడ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే రాఘవ కన్స్ట్రక్షన్, అదే మెగా కృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్స్, వాళ్ళ ద్వారానే వాళ్ళను కాంట్రాక్టులను పూర్తి చేస్తే మరి మా బీసీలలో ఏ ఒక్క కాంట్రాక్టర్ని కంటికి కనబడతలేరా అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే
అది నిజంగా తూతూ మంత్రంగా ఏదో ఈ సమయాన్ని దాటవేయాలని చేసిందే కానీ నిజంగానే చిత్తశుద్ధితో చేసింది కాదు. ఇవాళ కేంద్రం ఏదైతే ప్రకటించిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గబ్బాలు చెప్పుకుంటున్నారు, మేము చేస్తే వచ్చిందని. మీరు చేస్తే కాదు నాయన, ఈ తెలంగాణ రాష్ట్రమే ఉద్యమాల గడ్డ. ఇక్కడ బీసీ ఉద్యమాలు ఉన్నాయి, ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాలు ఉన్నాయి, ఇవాళ ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటం ఉంది, ఇక్కడ మావోయిస్ట్ ఉద్యమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ఉద్యమాల్లో భాగంగా బీసీ ఉద్యమం చాలా తీవ్రంగా జరిగింది. అన్ని పార్టీలు ముక్తకంఠంతో దాన్ని మద్దతు ఇచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పాత్ర కీలకంగా పోషించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల విషయంలో ఒకటే స్టాండ్ తీసుకున్నది. ఖచ్చితంగా మీరు అన్న మాట నిలబెట్టుకోవాలని పోరాటం చేసింది. కాబట్టి కేంద్రంలో ఉన్న వాళ్ళైనా రాష్ట్రంలో ఉన్నవైనా నాడు కేంద్ర మంత్రిగా యూపీఏ 1లో ఉన్నటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా యూపీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి లేఖ రాసిండ్రు. అయ్యా, తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా బీసీల లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిస్తే కదా ఆ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు తెలియకపోతే తను ఇవాళ ఎస్కేఎస్ సకుటుంబ సర్వే చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్ని వర్గాల లెక్కలు తీర్చిండు. అదే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లెక్కలు తప్పు అని నిరూపించడానికి ఆధారంగా మారింది. ఇవాళ అదే కేసీఆర్ గారు చెప్పించిన ఎస్కేసీ లేకపోయి ఉంటే ఇవాళ ఎవరు ఏంది అనేటువంటి తేలకుండా అబద్ధాలు, కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలే నిజమయ్యేవి. అంటే అల్టిమేట్గా ఏం జరగబోతుంది? మందపాటి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బుల్ల మల్లయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అంటే ఏం జరగబోతుందని భావించాలి? మరి ఇక స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే ఎక్కడ ఓటమి పాలైతే రేవంత్ రెడ్డి పీఠం కదులుతుందేమో అనే ఒక ఆందోళనలో, భయంలో ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి కూడా భయపడుతూ ఉన్నారు, వెనకడుగు వేస్తూ ఉన్నారు. కారణాలు ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు, రైతుల ఆందోళన మొదలైనవి, కనీసం గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు, నీళ్లు లేక మొన్నటి వరకు, కరెంటు లేక పంటలు పండక ఒక రకంగా, మద్దతు ధర లేకపోయినా ఇంతో అంతో కొంత పంట పండటంతో ఈరోజు కొనే నాదుడు లేక మిల్లర్లు మోసం చేస్తూ ఉంటే తూకం పేరు మీద, తాలు పేరు మీద కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. ఐకేపీ సెంటర్లో నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టి ఓటర్ల వరకు పరిమితమైనది తప్ప ఆడ కొంటున్నారా లేదా అని పట్టించుకున్న నాదుడు లేడు. వీటన్నిటిని చూసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో ఈరోజు తిరుగుబాటు మొదలవుతుందని చెప్పేసి గ్రహించిన కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్నికలు పెడితే ఈయన వైఫల్యాలే ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు చూపించారు ఓటు రూపంలో అని చెప్పేసి ఎక్కడంటారో ఆయన పీట మీద కదులుతుందో అనే భయంతో ఎన్నికలు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. తాజాగా మరి కులగలనంతా చర్చకు వచ్చిన నేపథ్యంలో మరి ఈ ఎన్నికల పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవాలి? ఇప్పుడు ఎన్నికలు దాదాపుగా సాధారణ ఎన్నికలు జరిగి 1.5 సంవత్సర కాలం అయింది. వాళ్ళు ఇచ్చింది ఎన్నికల కంటే ముందు హామీ 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి. 42% రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు? ఎన్నికలైన మరుసటి రోజు నుంచి వాళ్ళు కావాల్సిన ప్రయత్నాలు చేసి దానికి సాధించి పెట్టగలుగుతారా, తేలేరా అనేది రాజ్యాంగపరంగా, చట్టపరంగా అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఆలోచించకుండా ఓట్ల కోసం, రాజకీయాల కోసం హామీలు ఇచ్చి ఆ హామీల్ని నెరవేర్చుకోలేమని చెప్పి తెలిసి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడానికి మేము పార్లమెంటుకి సిఫారసు చేసినాం, మీరు పోయి ఆడ పోరాటం చేయండి అని చెప్పి ఒకరోజు కండువలు కప్పుకొని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి ఇక మిగతా ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి అంటే ఈ రకమైన అంటే తప్పించుకునే ప్రయత్నాలు, ఏదో దాటవేత సమాధానాలతోని ఇన్ని రోజులు జరిగింది అదే కదా. ఈరోజు ఏదో విశ్వాసంతో మీరు చేస్తారనే నమ్మకంతో ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి అత్యధిక జనాభా కలిగిన ఈ బలహీన వర్గాలు ఒకవైపు ఇండ్లు వస్తాయని అంటున్నారు, రెండో వైపు ఇంకేదో చెప్తూ ఉన్నారు. మహిళలకి 2500 వస్తాయని అంటున్నారు, ముసలోళ్ళకి 2000 బదులు 4000 వస్తాయని అంటున్నారు, రైతులకు 15,000 వస్తాయంటున్నారు. ఈయన అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారు కదా, కేసీఆర్ గారి కంటే బాగా ఇస్తాడని ఒక నమ్మకంతో మీకు ఓట్లేసారు. ఓట్లేసిన ప్రజలకి ఏం చెప్తున్నారు? ఇవాళ మీరు మొండిచే చూపిస్తున్నారు, వాళ్ళ గుండు కొట్టిరు. అది గ్రహించిన ప్రజలు ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు ఆ ఎన్నికలు పెడితే ఈయన సీటుకే ఎసురు వచ్చేటట్టున్నది. దాని గురించి ఈరోజు ఏ రకంగా కాలయాపన చేయాలని చెప్పేసి వీళ్ళని తిడితే వాళ్ళని తిడితే డైవర్ట్ అవుతుందేమో, ఏదో రాజకీయ చర్చ జరుగుతుందేమో, రాజకీయ చర్చలో ఇంకేదో జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఆ తాపత్రయపడి ఆఖరికి స్కూల్ మీటింగ్లకి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి పోయి 10వ తరగతి స్కూల్ పిల్లల దగ్గర కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ స్థాయిలో ఉంది ముఖ్యమంత్రి అభద్రతా భావం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా. మల్లయ్య యాదవ్ గారు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒకే రోజు భిన్నమైన మాటలు మాట్లాడతాడు. తెలంగాణలో ఏం జరుగుతుందని ప్రజలను అడిగితే చెప్తారు. ఎంత అధ్వానంగా తయారైంది పరిస్థితి, జీవితాలు ఎంత దుర్భరంగా మారిపోయినాయి అనే దానికి సంబంధించి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మాట్లాడతాడు, రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నాం,
చెప్పుకోవడానికి నామోచలేదు. ఇదంతా కూడా మొత్తం కడిపించుకొని కింద వేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరోవైపు చూసుకుంటే రైజింగ్ అని మళ్ళీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకే రోజు భిన్నమైన స్టేట్మెంట్స్, ఎక్కడ ఉన్నాము, దేనికోసం మాట్లాడాలి అనే ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడము, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడము, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఆయనకు అనుభవ రాహిత్యం ఉంది, అవగాహన రాహిత్యం ఉంది, పరిపాలన అనుభవం లేదు, చేతగానితనాన్ని ఆయనే చెప్పుకున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విషయాన్ని ఆఖరికి మమ్మల్ని చూసి అప్పిచ్చేటోడే లేడు, నెల నెల జీతాలు ఇవ్వటమే కష్టమవుతుంది, మీరు డిఎల్ అడగొద్దు అని చెప్పేసి ఉద్యోగస్తులను బతిలాడుకున్నట్టు మాట్లాడటమే కాకుండా మేము ఇవాళ హామీలు ఇచ్చినాం కానీ ఇవాళ ఆర్థిక పరిస్థితి లేదు, మండు చేసి చూపిస్తామని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఆర్థిక పరిస్థితిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన చేయట్లేదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంకా విచ్ఛిన్నం చేయడానికి ఏమేం చేయొచ్చు అనేది శాంతి భద్రత వైఫల్యం జరుగుతూ ఉంది. రాజకీయ చర్చలలో అనవసరంగా అసెంబ్లీలో మామూలుగా చెప్పడంతో ఈరోజు అప్పులు పుట్టని పరిస్థితి ఉన్నాయి అని అంటే ఆందోళనలో వ్యాపారస్తులు వచ్చేటోళ్ళు ఆగిపోతూ ఉన్నారు, ఆందోళనలో వ్యాపారస్తులతో పాటు ప్రజలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర పరిస్థితిని మనం ఆర్థికంగా ఏ రకంగా పెంచుకుందాము, గత ప్రభుత్వం చేసిన వాటి మీద నెపాలు నెట్టడం కాదు, గత ప్రభుత్వం ఏమేమైతే వ్యాపారాలు కానీ ఇతర ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగుపరిచిందో వాటిని కాపాడుకుందామనే ప్రయత్నం చేయట్లేదు. అసలు ఈరోజు ఎంతసేపు గత ప్రభుత్వం చేసింది అనే వైఫల్యాలు లేని వాటిని కూడా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి మరి ఈరోజు 15,000 కోట్లు డెఫిసిట్ ఉంది. కారణం ఏంటి? అప్పటి నుంచి పెరగాలి కదా. మేము ఏదైతే ఇచ్చినామో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే వనరులు పెంచి పోషించారో ఆ వనరులను కాపాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు గురుకుల పాఠశాలలు ఆగమైపోయినాయి, శాంతి భద్రతల వైఫల్యం జరిగింది, ఇచ్చిన నీళ్ళని ఇయ్యలేక అసమర్థతను వ్యక్తం చేసుకుంటున్నారు, ఉన్న వాటిని కాపాడుకోలేకపోతున్నారు. ఆ రోజు మామూలుగా రైతులకి ధాన్యం మద్దతు ధర ఎంత అండి? 22, 23 వేలు, 2300, 2400 అమ్మింది. ఇవాళ 14, 1500 అమ్ముతున్నారు. అదృష్టవశాత్తు కాలం ప్రకృతి సహకరించి కొద్ది గొప్ప దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రైతు ఈరోజు నడివిరిచే పరిస్థితి లేదు. కానీ అదే ఒకవేళ దిగుబడి కనుక గతంలో వర్షాకాలం మాదిరిగా ఎండాకాలం పంట వచ్చి ఉంటే ఈరోజు అప్పులపాలలో కూరుకుపోయేటోళ్ళు. కాబట్టి ఈరోజు ఆయన అసమర్థతని చెప్పకనే అతనే చెప్పుకుంటున్నాడు. ఎస్ అంటే ఒకవైపు అటువైపు అట్లాంటి మాటలు మాట్లాడతా వాళ్ళ అనుకూల పత్రికల్లో ఇటువంటి కథనాలు ప్రచారం చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. డంబాచారాల కోసం అందాల పోటీలు పెడతామని అంటున్నాడు. ఈ ఫార్ములా రేజింగ్ కార్స్ ఏమో మామూలుగా ఆయనకు నచ్చట్లేదు. అది ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిరు. దాన్ని వీక్షించడానికి వచ్చినప్పుడు ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, ఆదాయం పెరిగింది. ఆ 4-5 రోజులలో, వారం రోజులలో ఆదాయం చూస్తే దాదాపుగా రాష్ట్ర రెగ్యులర్గా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ పెరిగింది. వీటన్నిటిని వదిలిపెట్టి ఈరోజు అందాల పోటీల్ని దానికి అదనంగా 800 కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? భవిష్యత్తు కోసం ఉపయోగపడేది ఈ ఫార్ములా రేస్ అనేది మామూలుగా యువతకు కానీ భవిష్యత్తు కానీ ఉపయోగపడి మన బ్రాండ్ని ఇమేజ్ని పెంచే దాన్ని వదిలిపెట్టేసి ఈరోజు అందాల పోటీలకి ₹1,00,00,000 ఖర్చు పెడతామంటున్నారు, రేజింగ్ అని అంటున్నారు. అంటే డంబాచారాల కోసమే, ఆకట్టుకునే పరిస్థితి లేదు. దావోస్లో మామూలుగా అగ్రిమెంట్లు చేసుకున్నామని చెప్పేసి అవి ఏమిట్లో ఏం కాలేదు, ఆల్లేదు సూలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏం కాకముందే అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద ₹175 కోట్ల ఖర్చు పెట్టి ఇసండి. ఇంకోవైపు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, వేదికల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం, ఆర్టీసీకి సంబంధించి కూడా నిన్న వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రలోభాలకి ఏదో కావద్దని అన్నట్టుగా మేము చర్చలకు రండి, మేము పరిష్కరిస్తాం అన్నట్టుగా, ఇది ఇప్పుడే ఆయనకు తెలిసినట్టుగా ఇవన్నీ వ్యవహారాలకి వెళ్ళిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా రెచ్చగొట్టిండు. ఆ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పేసి మా ప్రభుత్వం అధికార రాగానే నేను ముఖ్యమంత్రి అయితేనో కాంగ్రెస్ సర్కార్ వస్తానో మేము అది చేస్తామని అభ్యర్థులు వైకుంఠం చూపించాడు. ఎస్ అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. థామస్ గారు ఎట్లా చూస్తున్నారు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని? అంటే నిన్ననే తెలిసినట్టుగా మీరు చర్చలకు రండి, మీరు సమ్మెకు పోవద్దని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, మీ వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా తీసుకుంటారు? ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటి? ముఖ్యమంత్రి గారు మేము ఇవాళ సమస్యలన్నీ ఉన్నాయనేది, చాలా సమస్యలు పేరుకపోయినాయి, అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మేము అన్ని చేస్తాము, ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని ఇవన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా యూనియన్లు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, పిఆర్సీలు చేస్తాము, ఆ తర్వాత వాళ్ళని 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి వాళ్ళకి అన్ని వసతులు వాళ్ళలాగా ఇస్తామని చెప్పి
మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. తర్వాత పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, ఓట్లు వేయడం వల్లనే మా ప్రభుత్వం గెలిచింది, 3 నెలల తర్వాత వాళ్ళకి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 18 మాసాలైనా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, యాజమాన్యం వన్ సైడ్ గా ఉండడం వల్ల, యూనియన్ లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందుల్లో, కష్టాల్లో, పనిభారంతో, ఆర్థిక ఇబ్బందులతోటి, మానసిక ఇబ్బందులతోటి ఉన్నటువంటి టైంలో జనవరి 27వ తారీఖు నాడు మేము జేఏసీగా 8 సంఘాలు 7 సంఘాలుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు యాజమాన్యం గాని ప్రభుత్వం గాని పిలువలే, మాట్లాడలే. కానీ ఇవాళ ప్రజాస్వామ్యం అంటారు, ప్రజాపాలన అనేటువంటి ప్రభుత్వం తప్పకుండా పిలవాల్సిన అవసరం ఉండే. ముందుగా ప్రాథమిక చర్చలు చేయాలి యాజమాన్యంతో, యాజమాన్యాన్ని ఖండించాలి. ఆ తర్వాత గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ముఖ్యమంత్రికి నివేదించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమి లేవు. సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఎక్కడ కూడా ఏమి మాట్లాడకుండా వాళ్ళు చెప్పడం జరిగింది. తీరా సమ్మె తప్పదు కాబట్టి మేము సమ్మె 7వ తారీఖు నాడు అనౌన్స్ చేసినాం. ఇవాళ 2 సార్లు లేబర్ కమిషనర్ లెటర్లు ఇచ్చినా గానీ యాజమాన్యం డుమ్మా కొడితే కనీసం యాజమాన్యాన్ని ఎందుకు పోతలేరని కూడా ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఆ తర్వాత మేము క్లియర్ గా అది కట్ చేసుకొని నోటీస్ ఇచ్చేసి మేము 7వ తారీఖు ఫస్ట్ బస్ నుంచి సమ్మె అంటే, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది సరైన సమయం కాదు, ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తా ఉంది కాబట్టి సమ్మె చేయొద్దు అనేటువంటి మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ఇది సరైన పంతా కాదు. ఇవాళ ఏది ఉన్నా కానీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు పెట్టిన అంశాలు ఏంది, అసలు మాకున్న సాధక బాధలు ఏంది, ఇవన్నీ కూర్చొని మాట్లాడి చేయాలి. జేఏసీని అసలు చర్చలకు పిలవకపోవడంలో అంతర్యం ఏందో అర్థం కాలేమా. చర్చలకు పిలవాలి, కూర్చోవాలి. దాదాపుగా దాంట్లో 75-80% అన్ని కూడా యాజమాన్యం చేయాల్సినవి ఉన్నాయి. కార్మికుల సంక్షేమ పథకాల డబ్బులు సిసిఎస్ అనుకోండి, టిఎఫ్ అనుకోండి, ఎస్బిటి, ఎస్ఆర్బికి సంబంధించిన డబ్బులన్నీ కూడా వేలాది కోట్లు ఈ యొక్క యాజమాన్యం వాడుకుంది. మరి ఆర్టీసీ కార్మికుల డబ్బులతోటే మనగడ సాధ్యమా? ఆ విధంగా వాడుకున్నాయి మేము ఇవేమంటా ఉన్నాం. రెండవది, ఇవాళ ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాం. ఆనాడు వాళ్ళు చేయలేదన్నారు కాబట్టి మీరు చేస్తా అన్నారు కాబట్టి మీరు పెట్టిండ్రు. ఇమీడియట్ గా దానికి పెద్ద పని కాదు ఏమన్నాం. యూనియన్లు ఇస్తా అన్నారు. యూనియన్లు ఇవ్వడానికి ఏమైనా ఆర్థిక భారం ఏం కాదు. యూనియన్లు ఇచ్చేస్తే కార్మికులకు అండగా మాట్లాడడానికి ఉంటది. అవి ఇవ్వమంటున్నాం. ఇవాళ మొత్తం 23 సమస్యలు పెట్టినాం. 23 సమస్యలు కూడా జెన్యూన్ అయినవి ఉన్నాయి. ఏదన్నా తప్పుడు మేము చాలా సార్లు చెప్పినాం, మా సమస్యలు తప్పు అనుకుంటే మేము విత్డ్రా చేసుకుంటాం. మీరు ఎందుకు పిలువరు? పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, చర్చలు చేయండి. లేకపోతే సమ్మె తప్పదు అంటున్నాం. మాకు కార్మికులకి చివరి అర్థం సమ్మె తప్ప మరొక మార్గం లేదు. ఇవాళ మొదటి నుంచి కూడా మేము మాకు అనుమానాలు ఏంటంటే, ఇవాళ ఆర్టీసీ ఉంటుందా, ప్రైవేట్ పరం అవుతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది, పొల్యూషన్ లెస్ బస్సులు అన్నారు. దాంట్లో మాకేం ఇబ్బంది లేదు వస్తే. కానీ అవి కార్పొరేట్ సంస్థలకి, మన నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కార్పొరేట్ సంస్థలకి, ఒలక్టా, జేబిఎం సంస్థలకు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 50% రాయితీ ఇస్తా ఉన్నారు. 50% రాయితీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఆ బస్సు మళ్ళీ ఆర్టీసీలో పెడితే దానికి కిలోమీటర్కి 59 రూపాయలు. అది చాలా బర్డెన్ ఆర్టీసీకి. అయినా మళ్ళా డిపోలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రతి డిపో, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ లో 4 డిపోలు, ఇట్లా ప్రతి జిల్లాలో డిపోలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి పవర్ పాయింట్లు పెట్టారు. పవర్ పాయింట్లకి కోట్లాది రూపాయలు అయితే ఒక్కొక్క పవర్ పాయింట్ పెట్టడానికి. సో వాటి మీద ఇస్తున్నారు. ఆ బస్సులు కూడా మరి ఎవరు చేస్తారంటే కేవలం వీటితో పాటు థామస్ గారు కీలకంగా మీ వెనక అంటే ఒక రాజకీయ ఉద్దేశాలకు మీరు ఇది కావద్దని కూడా మాట్లాడిన సందర్భం, ఆ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది మేము చాలా చెప్తా ఉన్నాం. మేము కూలీ సంఘాల లీడర్లము. మాకు రాజకీయ లబ్ధి లేదు, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పినప్పటికీ మాకేందంటే ఇవాళ అంటగడతా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రెచ్చగొట్టిందేమన్న అనుమానాలు వాళ్ళల్లో వస్తా ఉన్నాయి డైరెక్ట్ అనలేక. అది కరెక్ట్ కాదు. ఇవాళ మమ్మల్ని ఎవరో చెప్తే చేసేవాళ్ళం కాదు. మాకున్నటువంటి పరిజ్ఞానంలో కార్మిక సమస్యలు పేరుకుపోయినాయి కాబట్టి ఈ సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా మేము సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇవ్వగానే 3 నెలలైనా కానీ పిలవకుండా మాట్లాడకపోతే ఎట్లా? మరి మాట్లాడితే
మా బాధలేందో మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది, అట్లాగే వాళ్ళు వినడానికి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పడానికి ఉంటది. ఇది ప్రజాస్వామ్య పంతంగా ఉండాలి. ప్రజాపాలన అన్నారు, మరి ప్రజాపాలనలో ఇది ఎవరిని పిలవకుండా ఉండడం అనేది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు నిన్న ఆ విధంగా మాట్లాడడం మాకు జేఏసీకి బాధ కలిగించింది. నిన్ననే మేము స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం, ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ పునరాలోచించుకొని ముఖ్యమంత్రి గారు తప్పకుండా జేఏసీని చర్చలకు పిలిచి వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిండో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ థామస్ గారు. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి పంతా సరిగ్గా లేదు, సరైన రీతిలో వ్యవహరించి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఇటువంటి అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది, పొల్యూషన్ లెస్ బస్సులు అన్నారు. దాంట్లో మాకేం ఇబ్బంది లేదు వస్తే, కానీ అవి కార్పొరేట్ సంస్థలకి మన నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కార్పొరేట్ సంస్థలకి ఒలక్టా జేబిఎం సంస్థలకు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 50% రాయితీ ఇస్తా ఉన్నారు. 50% రాయితీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఆ బస్సు మళ్ళీ ఆర్టీసీలో పెడితే దానికి కిలోమీటర్కి 59 రూపాయలు. అది చాలా బర్డెన్ ఆర్టీసీకి. అయినా మళ్ళా డిపోలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రతి డిపో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ లో 4 డిపోలు, ఇట్లా ప్రతి జిల్లాలో డిపోలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి పవర్ పాయింట్లు పెట్టాను. పవర్ పాయింట్లకి కోట్లాది రూపాయలు అయితే ఒక్కొక్క పవర్ పాయింట్ పెట్టడానికి. సో వాటి మీద ఇస్తున్నారు. ఆ బస్సులు కూడా మరి ఎవరు చేస్తారంటే నిజంగా వీటితో పాటు థామస్ గారు కీలకంగా మీ వెనక అంటే ఒక రాజకీయ ఉద్దేశాలకు మీరు ఇది కావద్దని కూడా మాట్లాడిన సందర్భం, ఆ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది మేము చాలా చెప్తా ఉన్నాం. మేము కూలీ సంఘాల లీడర్లము, మాకు రాజకీయ లబ్ధి లేదు, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పినప్పటికీ మాకేందంటే ఇవాళ అంటగడతా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రెచ్చగొట్టిందేమన్న అనుమానాలు వాళ్ళల్లో వస్తా ఉన్నాయి డైరెక్ట్ అనలేక. అది కరెక్ట్ కాదు. ఇవాళ మమ్మల్ని ఎవరో చెప్తే చేసేవాళ్ళం కాదు. మాకున్నటువంటి పరిజ్ఞానంలో కార్మిక సమస్యలు పేరుకుపోయినాయి కాబట్టి ఈ సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా మేము సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇవ్వగానే 3 నెలలైనా కానీ పిలవకుండా మాట్లాడకపోతే ఎట్లా? మరి మాట్లాడితే మా బాధలేందో మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది, అట్లాగే వాళ్ళు వినడానికి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పడానికి ఉంటది. ఇది ప్రజాస్వామ్య పంతంగా ఉండాలి. ప్రజాపాలన అన్నారు, మరి ప్రజాపాలనలో ఇది ఎవరిని పిలవకుండా ఉండడం అనేది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు నిన్న ఆ విధంగా మాట్లాడడం మాకు జేఏసీకి బాధ కలిగించింది. నిన్ననే మేము స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం, ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ పునరాలోచించుకొని ముఖ్యమంత్రి గారు తప్పకుండా జేఏసీని చర్చలకు పిలిచి వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిండో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను. దత్తాత్రేయ గారు, అంటే ఒకవైపు ఆర్టీసీకి సంబంధించి ముఖ్యమంత్రి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా ఖండిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు బాధపడుతున్నారు, మాకు నిజంగా జెన్యూన్గా మాకు సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి, నిజాయితీగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా, అట్లానే వ్యవహరించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు అయినా సరే ఇవన్నీ సమస్యలు పెట్టుకుని, సమస్యలు కుప్పగా పెట్టుకొని ఒకవైపు ఏమో బీదరుపులు అరుచుకుంటా, ఇంకోవైపు తెలంగాణ రైజింగ్, ఇంకెవరు ఆపలేరు అని ప్రగల్భాలు పలకడాన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ నిజంగా ఫాలింగ్ అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్ రాష్ట్రం? ఆర్టీసీ వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రగల్భాలు చెప్తా ఉన్నారో, బయట మేము మహాలక్ష్మి పథకం ప్రారంభించినాం, ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇవాళ నిన్ను, నీ ప్రతిష్టను, నీ పేరుని అంతో ఇంతో నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే ఆర్టీసీ కార్మికులు. ఇవాళ వాళ్ళ భుజాల మీద నీ పథకం పెట్టి వాళ్ళని వీధిపాలు చేసి వాళ్ళు అడుగుతున్న ఎన్ని 23 అంశాల్లో దాదాపుగా 17 అంశాలు ప్రభుత్వం ఒక్క పెన్ను పొడుతూ తీసుకుంటే పరిష్కారం అయ్యేటువంటి నిర్ణయాలు. 16,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయమనేటువంటిది ప్రధానమైంది. రెండోది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల యొక్క సెటిల్మెంట్ చేయమంటా ఉన్నారు. వాళ్ళ పెన్షన్స్ కానీ మిగతా పిఎఫ్ లాంటివన్నీ కూడా సెటిల్మెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగమే కదా. దాంతోపాటు 200 పైచలకు కారుణ్య నియామకాలు ఉన్నాయి, ఇప్పటి వరకు మీరు నియామకాలు చేయట్లేదు, ఏంది అని అడుగుతా ఉన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్రెడీ విలీన ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారికి మరి ఎందుకో ఆర్టీసీ ఉద్యోగుల మీద ప్రేమ లేకపోవడం వల్ల అది ఆమోదం పొందలేకపోయింది. సో మీరు ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంతో బడేబాయ్తో బాగానే ఉన్నారు కదా, గవర్నర్ గారితో మాట్లాడి ఆ విలీన ప్రక్రియను పూర్తి చేసి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఎందుకు ఇంత మొండికి పోతా ఉన్నారు? ఇవాళ కార్మికులు అయినా ఎవరైనా ఒక వాళ్ళ యొక్క డిమాండ్స్ను ముందుకు పెడితే పక్క పార్టీల మీద నెట్టేసి నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నవి తప్ప సమస్య యొక్క మూలాలను చూసేటువంటి ప్రయత్నం చేస్తలేవు. అక్కడ ఎన్ని వేల కుటుంబాలు ఆధారపడున్నాయండి. ఇవాళ నువ్వు ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి దాదాపుగా 600 బస్సులని తీసుకొచ్చి యాజమాన్యం ఎవరో తెలియదు, ఆ బస్సులన్నింటినీ కూడా
నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేసినావు. ఇవాళ కండక్టర్లు డ్రైవర్లు అందరూ కూడా బయట వాళ్ళు వచ్చి దాంట్లో చేరుతున్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఈ బస్సులు మా యొక్క యాజమాన్యం పరిధిలో ఉన్నాయా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అంటే ఉన్నాయా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే చాలా సమస్యలు కూరుకుపోయినారు, సమ్మె చేయక తప్పని పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. సో ఇదే ఫర్దర్ గా కొనసాగితే ఇంకా మనగడే ప్రశ్నార్థకంగా పూర్తి స్థాయిలో మారిపోయేది ఉన్నదని ఆందోళన చెందుతున్నారు వాళ్ళు ప్రధానంగా. ఇక మరోవైపు చూస్తే మల్లయ్య యాదవ్ గారు, ఈ ప్రభుత్వం మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తూ ఉంది అని అంటే తప్పుడు ప్రచారాల మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఫేక్ న్యూస్ పుట్టించడం, ముఖ్యమంత్రి ఫేక్ మాటలు మాట్లాడతాడు, పొద్దుగాల లేస్తే వాళ్ళ మంత్రులు ఫేక్ మాటలే మాట్లాడతారు, వాళ్ళే ఆగమాగం చేసి వాళ్ళే మేమే అద్భుతాలు చేసినామని మాట్లాడుకుంటూ ఉంటారు. మెయిన్గా సోషల్ మీడియాని ప్రధానంగా వేదికగా చేసుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. ఇంకా ఈ వైఖరి కొనసాగుతుందని పరిస్థితి కనిపిస్తుంది, కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నదా? ప్రజలకి వాస్తవాలు ఏందో అర్థమైపోతున్నాయి కదా. రేవంత్ రెడ్డి గారికి అది వెన్నతో పెట్టిన విద్య. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని ఏ రకంగా గతంలో బ్లాక్మెయిల్ చేసి ఆయన దందాలు చేసిండో, రాజకీయాలు నెరవేర్పిండో, అధికారంలోకి రాకముందేమో అందరూ మంచివాళ్ళు పడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఈరోజు ఆయనకి శత్రువులుగానో పనికిరాళ్ళు మాదిరిగానో పడుతున్నారు. ఆ రోజు నిరుద్యోగులు వాడుకుంటున్నప్పుడు ఏమన్నారు, అధికారులకు రాగానే ఉద్యోగాలు ఇయ్యారా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి రెచ్చగొట్టారు. ఈరోజు ఉద్యోగాలు కావాలని అడుగుతున్న నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు చేపిస్తాడు, ఇళ్లల్లో అరెస్టులు చేపిస్తాడు. విద్యార్థులు విద్యార్థులు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టారు, ఆడ నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. అంటే ఎక్కడికక్కడ ఆఖరికి ఆయన నియోజకవర్గంలో ట్రైబల్స్ లగచర్ల ఇష్యూలో మామూలుగా గిరిజనులు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద ఓ రకమైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు ఆయన తప్పించుకునేదానికి ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టి బురద జల్లి, అయితే వీలైతే జర్నలిస్టులను కూడా ఆఖరికి బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పేసి, అంటే వీలైతేనేమో బురద జల్లటం, బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతేనేమో భయపెట్టే పరిస్థితి. అంటే రాజకీయం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి గారు, మామూలుగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో దౌర్జన్యం చేస్తున్నా అనేది ప్రజలలో వచ్చే జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎదుటోళ్ళ మీద మామూలుగా బెదిరింపు చర్యలకు భయపెట్టేదానికి బ్లాక్మెయిల్ చేయటము, లేకపోతే ఇంకో రకంగా వక్రీకరించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఈ 16 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టు లేదు, చేసిన పని ఒక్కటి లేదు, మొదలుపెట్టిన ఏ పని కొసకెళ్ళింది లేదు. రుణమాఫీలు కానీ, ఇంకో రైతు బంధులు కానీ, ఏ కార్యక్రమం అయినా ముహూర్తాలు పెడుతున్నాడు, ఆ ముహూర్తాలకు మళ్ళీ ఏవో వస్తున్నాయి అంటున్నాడు. నామమాత్రంగా కొంతమందికి వేస్తున్నాడు, నేను వేసేసినా అని అంటున్నాడు. అధికారంలో రాకముందు నేను చేసినా అని అన్నాడు, ఈరోజు అధికారంలోకి వచ్చినాక నేను చేసేసినా అని చెప్పి చెప్తున్నాడు. ఆడ జరిగింది లేదు, ఈడ ఇచ్చింది లేదు, లబ్ధిదారులు మొత్తుకుంటూనే ఉన్నారు. దాని మీద ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, అసెంబ్లీ వేదికగా ఆడ కేటీఆర్ గారు, ఈడ హరీష్ రావు గారు మామూలుగా మీ నియోజకవర్గాలకో మా నియోజకవర్గాలకో పోదాం, చర్చ పెడదాం, దీని మీద రాజకీయాల నైతిక బాధ్యత వహించి నువ్వు చెప్పింది నిజమైతే మేము రాజీనామా చేస్తాం, రాజకీయాల నుంచి తప్పుకుంటామంటే దానికి కట్టుబడి ఉన్నాడు. మరి ఇటువంటి మాయల పకీరు మాటలు మాట్లాడి నట్టేట ముంచుతున్న ఈ తెలంగాణని రేపు ఏ దేవుడు కాపాడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు కానీ, ఇతర వర్గాల ప్రజలు కానీ, తెలంగాణ వాదులు కానీ ఈరోజు ఎప్పుడు ముహూర్తం వస్తుందా, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఈ ఎన్నికలలో ఎప్పుడు ప్రభుత్వాన్ని మార్చుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మాయ మాటలతోని మభ్యపెట్టి ఏదో రకంగా కాలయాపన చేసే ప్రయత్నమే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు తప్ప చిత్తశుద్ధితోని తెచ్చుకున్న తెలంగాణని బాగుపరచడానికి అవకాశం వచ్చిన ముఖ్యమంత్రిగా చిన్న వయసులో అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఇట్లా నిలబెట్టుకుందామని అనేది కాకుండా ఇక మామూలుగా ఆయనకేదో శాసనం ఇచ్చినట్టు 10 సంవత్సరాల వరకు మేమే అధికారంలో ఉంటాం, ఇక మమ్మల్ని శాసించేటోళ్ళు ఎవరు లేరు, మేము ఏదైనా శాసిస్తాం, శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను ఇంకా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాం కదా, నువ్వు మంచిగా చేసుకుంటే బాగుంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది, అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే రకంగా రాష్ట్రంలో గతంలో చేసిన దానికంటే మెరుగు చేయకపోయినావు, కనీసం అదైనా కాపాడే పరిస్థితి ఉండాలి కదా. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఈరోజు ఏదో ఒక మాయమాటలతో మభ్యపెట్టి ఉన్న కొంతమందిని మీడియా వాళ్ళని ఆకట్టుకొని, ఆ మీడియాని అడ్డం పెట్టుకొని ఎదుటోళ్ళ మీద బురద జల్లే వార్తా కథనాలు రాసి, రాధాకృష్ణ లాంటి వాళ్ళని పట్టుకొని కథనాలు రాసి వేరే వాళ్ళ మీద బురద జల్లి, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉండి చేసే ప్రయత్నం, ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం తీసుకొచ్చి ఎన్ని రోజులు ఇట్లా పబ్బం గడుపుతాడు. గతంలో అంటే అధికారంలో రావడానికి ఆర్టీఐని అడ్డం పెట్టుకున్న ఓకే బాగానే ఉంది, కానీ ఇవాళ ప్రజలు ఏదో అవకాశం ఇచ్చారు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, దీన్ని అడ్డం పెట్టుకొని మంచి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం అనేది అన్నీ సాధ్యం కాకపోవచ్చు, చేయగలిగిన వాటి వరకైనా. ఇవాళ ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారండి, 2000 నెలలకు రావట్లేదు.
ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు మిస్ అయిపోయినాయి. నెల అవి ఇచ్చే ప్రయత్నం చెయ్యి. 2500 ఇస్తావా ఇయ్యవా, ఇక అది దేవుడేరుగా. మామూలుగా అలా నమ్మిన అన్న అనో తమ్ముడనో కొడుకనో నమ్మిన వాళ్ళు మరి ఏం చేస్తారు రేపు, అది ఆలోచిద్దాం. కానీ జీవితాంతం కాయకష్టం చేసి వేరే మార్గం లేక దేవుని మీద భారం వేసి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని నీకు ఓట్లేసిన జనాలకి ఆ 2000 బదులు 4000 ఇస్తానో కదా, ఆ మాట అన్నా నిలబెట్టుకో. రైతులను అయితే ఎట్లాగో నట్టేట ముంచినావు. అలా 10,000 వాళ్ళు ఇచ్చేది ఏంది 15,000 అన్నావు, వాళ్ళు ఇచ్చేది ఏంది మామూలుగా 9వ తారీఖున నేను మాఫీ చేస్తాను నువ్వు పోయి తెచ్చుకోపో అని చెప్పినావు. ఇవన్నీ నమ్మి మోసపోయారు. ఇక నమ్మకం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట అంటే వచ్చేదే సచ్చేదా అని అన్నారు. నిన్న మనం చూసినాం ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద వాటర్ ట్యాంకులు ఎక్కుతున్నారు, పెట్రోల్ పోసుకుంటున్నారు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని ఉరికిస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఏం చేసేది ఏమున్నది? గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసిండు అనేది ఆ అవినీతి కుంభకోణం. సరే ఇవన్నీ కెలుకోవటం ఎందుకులే అని చెప్పేసి పెద్దరికంగా కేసీఆర్ గారు అయాలు పట్టించుకోలే. మళ్ళీ అదే రకంగా జరుగుతుంది ఇవాళ. ఎస్ అంటే దత్తాత్రేయ గారు అంటే తమ అసమర్థతను తమ చేతగాంతనాన్ని, ఎందుకంటే ఏం చేస్తున్నారంటే ఏమి చెప్పుకోలేని పరిస్థితి. ఎంతో కొంతమేర నామకే వస్తే ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి, ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా ఏది అమలు చేయని పరిస్థితి, ఎక్కడ సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి. సమస్యలు రావడానికి మూలమే ప్రభుత్వ వైఖరి అనే విధంగా ప్రజల్లో నాటుకుపోయింది ఇవాళ. అంటే ఇంకా స్టిల్ దీన్ని కవర్ చేయడానికి తప్పుడు ప్రచారాలు చేసుకుంటే సరిపోతుందా? ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తున్నదా? అంటే ఒకటండి, ఇప్పుడు స్వేచ్ఛ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద పార్టీకి విశ్వాసం లేదు, వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు విశ్వాసం లేదు, తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చిన ప్రజలకు విశ్వాసం లేదు. నువ్వు నీ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులనే బహిర్గతంగా దివాలా తీసిందని, ఆర్థిక స్థితికి బాగాలేదని చెప్పేసి చెప్పుకోవడం వల్ల నిన్ను నమ్మి ఎవరైనా నయానో భయానో రూపాయో ₹1/2 ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఒకటి. రెండోది, నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తావు నీ చేతగానితనం వల్ల. రెండోది, మా పార్టీ నాయకులు అయినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కవితమ్మ గారు కావచ్చు, చాలా బిజీగా ఉన్నారు, నీలాగా ఖాళీగా లేరు. ఇవాళ నువ్వు మా మీద ఏదైతే దుమ్మెత్తి పోస్తా ఉన్నావో, నీ పెంపుడు పత్రికలు అయినటువంటి వాటిని, లేకపోతే నీ ప్రతిష్టను పెంచుకోవడం కోసం రాపించుకుంటున్నటువంటి పత్రికల్లో మా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఇవాళ 16 లక్షల పైచిలకు ప్రజల మధ్య జరిగినటువంటి బహిరంగ సభల్లో మా నాయకుడు ఏ రోజైనా నీ పేరెత్తే ప్రయత్నం చేసిండా? తెలంగాణ ప్రజలు ఎవరైనా నేను ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇవాళ తెలంగాణ నీ మంత్రివర్గంలో కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ పేరు చెప్పడానికే నిన్ను మర్చిపోతూ ఉన్నారు. ఇవాళ నువ్వు హరీష్ రావు గారు బీజేపీలకు పోతూ ఉన్నారని, కవితమ్మ గారు అక్క చెల్లెల మధ్య కుంపటి పుట్టిందని, లేకపోతే పార్టీ నాయకత్వం అంతా కూడా గందరగోళంలో ఉందని రాపిస్తున్నదాన్ని ప్రజలు ఎవరు విశ్వసించే ప్రయత్నం చేయరు. రెండవది, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా మీ ప్రభుత్వం ఏదైతే మా మీద తప్పుడు ఆరోపణలు చేసిందో ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఆర్థిక అంశాల విషయంలో కావచ్చు, చాలా క్షుణ్ణంగా ఒక విశ్లేషణాత్మకమైన ఆధారాలతో నిన్ను ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. కవితమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు వాళ్ళ యొక్క పోరాటాన్ని, వాళ్ళ యొక్క డిమాండ్స్ని, వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆమె ఊరూరు తిరుగుతూ ఉంది, జిల్లాలు తిరిగి పోరాటం చేస్తూ ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఇవాళ మా రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి సభ అయిపోయినా కూడా ఇప్పటికి కూడా తీరిక లేకుండా ఉన్నాడు. జిల్లాలలో సమావేశాలు పెట్టి పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడికక్కడ క్యాడర్ని వాళ్ళలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుడు సుదీర్ఘంగా దాదాపుగా గంట ఉపన్యాసంలో రాష్ట్రానికి జరిగిన 16 నెలల విధ్వంసం గురించి మాట్లాడే తప్ప, మీ విధి విధానాల గురించి మాట్లాడే తప్ప నిన్ను వ్యక్తిగతంగా ఒకరోజైనా దూషించిండా? నువ్వు తెల్లారితే ఇవాళ ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ ప్రజల కళను నెరవేర్చిన నాయకుడు, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, 36 పార్టీలను ఒప్పించిన నాయకుడిని దేశం మొత్తం రాష్ట్రం మొత్తం గౌరవించి కనిపిస్తే నమస్తే పెడతా ఉంటే నీ నోటి నుంచి వస్తున్న పదాలేంది? ఇవాళ ఫామ్ హౌస్లో సమాధి కావాలన్నా? ఇవాళ ఆయనని గోరిగడతా అంటావా? నువ్వు ఆయన చావును కోరుకుంటా ఉన్నావు అంటే నువ్వు ఎంత దిగజారుడు నాయకత్వం చేస్తా ఉన్నావో, దిగజారుడు వ్యవహారం చేస్తా ఉన్నావో తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఎవరినైనా కూడా శత్రువుని సైతం మంచిగా బ్రతకమని చెప్పి ఆశీర్వదించే గొప్ప గుణమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించరు. నీ పతనం ప్రారంభమైంది, నీ మాటలతో, నీ చేతలతో, నీ వ్యవహారంతో నీ పతనం ప్రారంభమైంది. ఇవాళ నువ్వు ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీల మీద కాన్సన్ట్రేషన్ చేసి అవి ఎట్లా నెరవేర్చాలా, ప్రజలకు ఎట్లా ఇవ్వాలా, వాటిని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పమని చెప్పి సలహా ఇచ్చిండు. ఇవాళ 2.5 సంవత్సరాలు నీకు బాకీ ఉంది. 10 సంవత్సరాలు ఏంటువంటిది? నువ్వేదో కలలు గంటావు, పగటి కలలు గంటావు. 10 సంవత్సరాలు కాదు నాయన. ఈ 2.5 సంవత్సరాలు ప్రజల తిరుగుబాటులో ఇవాళ నీ సిగ్గుపోకుండా చూసుకో. ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు, రైతులు సంతోషంగా లేరు. ఇవాళ ఆ వర్షం పడి, అకాల వర్షం పడి, గాలి దుమారం వల్ల
ఇవాళ మామిడి పంట నష్టపోయినారు, అక్కడ వరి అంటే పంట వీటికి నష్టపోయింది. సంబంధించి ఎక్కడ స్పందించారు, స్పందించే ఉద్దేశం కూడా లేనట్టుగానే కనిపిస్తుంది. ప్రజలు కూడా అట్లానే భావిస్తున్నారు. సో వీటన్నిటిని కప్పిపుచ్చడానికి మళ్ళీ అటెన్షన్ డైవర్షన్, ఎవ్రీడే అటెన్షన్ డైవర్షన్. యాదవ్ గారు ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి అబద్ధాలు చెప్తుంది. ఒకవైపు బీదారుపులు, మరోవైపు రైజింగ్ ఎవరు ఆపలేరు, మరి ఇంకోవైపు చూస్తే లక్షల కోట్లలో పెట్టుబడులు తెచ్చిన వాళ్ళ మన పైసలన్నీ ఎక్కడ పోయినాయి అంటే సమాధానం లేదు. చేసిన అప్పులని ఎక్కడ పెట్టినానంటే వాటికి సంబంధించి సమాధానాలు ఉండవు, లెక్కపత్రం ఉండదు. ఇంకోవైపు ఇటువంటి వ్యవహారాలు, అందాల పోటీలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటాయి. దేనికి సంబంధించి కనీసం సమీక్ష చేయకుండా, ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాయి, ఏ సమస్యను కూడా పట్టించుకోకుండా మరి ఎందుకు వీటి మీద కాన్సన్ట్రేషన్, ఎందుకు 200 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం, పైకి అబద్ధాలు మాట్లాడుతున్నారు, అంతేం పెట్టట్లేదని చెప్తున్నారు. కానీ వాస్తవానికి పెడుతున్న సందర్భం మరి ఎవరి మీద భారం ఇది, ఎవరి డబ్బులు అనేది ప్రజలకు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రజాధనాన్ని ఆయన ఇమేజ్ని పెంచుకోవడానికో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు నిర్వహించారని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒకవేళ ఏమైనా తాపత్రయపడి తీసుకొచ్చి పెడుతున్నారేమో, కానీ ఇదంతా ప్రజాధనమే కదా. ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతున్న పైసలు ఎవరి ప్రజాధనం కాదా? మహారాష్ట్ర ఎన్నికలలో, ఢిల్లీ ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ సర్కారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసింది అది చేసింది అని అట్టహాసంగా చేసుకున్న అడ్వర్టైజ్మెంట్ల పైసలు ఎవరివి? వందలాది కోట్ల రూపాయలు ప్రజాధనమే కదా. ఇవాళ పెన్షనర్స్కి కనీసం పెన్షన్స్ సెటిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు అడుగుతున్నారు, లంచాలు అడుగుతున్నారు. ఇక్కడ పెన్షనర్స్కి జీవితాంతం దాదాపుగా 30-40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి పనిచేసిన ఉద్యోగస్తుడి జీతాలు ఇవ్వలేక, పెన్షనర్స్ సెటిల్మెంట్ చేయలేక, బెనిఫిట్స్ ఇవ్వలేక మామూలుగా ఆఫీసులు ఎమ్మటేమో అక్కడ తిప్పుతారు, ఇక్కడనేమో వందలాది కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద, హెలికాప్టర్ల పేరు మీద, అందాల పోటీల మీద నిర్వహించడానికి పెడతా ఉన్నారు. దీని మీద వచ్చేది ఏంది అసలు ఆదాయం? జరిగేది ఏంది? ఎవరి ఇమేజ్ పెరుగుతుంది? రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో పెట్టిరని చెప్పి చెప్పుకోవడానికి ఆయన మామూలుగా ఆయన పర్సనల్ యాక్టివిటీకి ఏమైనా ఉపయోగపడుతుందేమో తప్ప రాష్ట్రానికి జరిగేది శూన్యం. ఆ పెట్టడానికి, నిర్వహించడానికి అయ్యే ఖర్చు మళ్ళీ ఉల్టా మనం పంచాలి, జనాలకి అప్పులుగా మిగిలిపోవటం తప్ప మిగిలేదే లేదు. దీనికంటే మామూలుగా చేస్తా అన్న హామీలు ఎన్ని లేవు, చేయడానికి ఎన్ని పనులు లేవు. మీరు చేస్తా అన్న హామీలే నిలబెట్టుకోలేక వాటికి డబ్బులు లేవు అని చెప్పేసి కొబ్బరికాయలకు, ఫోటోలకు పరిమితమైన ఎన్నో పనులని ఈరోజు సామాన్యులకు ఉపయోగపడే పెన్షన్ల విషయం కానీ, ఇతరత్ర కానీ, గురుకుల పాఠశాలల్లో రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యార్థుల భోజనం విషయంలో కనీసం జోక్యం చేసుకోవట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా సందర్భాలలో మిడ్ డే మీల్స్ బంద్ చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే వాటి మీద దృష్టి లేదు. ఆయన ఇమేజ్ని పెంచుకోవడానికో ఆయన నిర్వహిస్తుండే అని చెప్పేసి ఈ పేరు మీద ఇంకా వేరే రకంగా కమిషన్లు బుక్కటానికి ఉపయోగపడటానికి తప్ప దీనివల్ల జరిగే తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి జరిగే ప్రయోజనం శూన్యం. అంటే వీటన్నిటిని గమనిస్తే ఒక్క డౌట్ అయితే వస్తుంది, అనుమానం కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఇమేజ్ వేరు, రాష్ట్ర ఇమేజ్ వేరు అనేది ఆయనకి క్లారిటీ ఉంది, కానీ ముఖ్యమంత్రిని అనే విషయాన్ని ఆయన మర్చిపోతున్నాడా అనేది డౌట్ వస్తుంది. అంటే మొదటి నుంచి కూడా ఆయన ఇండివిజువల్గా రేవంత్ రెడ్డి అనే పేరు మీదనే ఇండివిజువల్గానే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఆయనకైనా నేను ఒక పెద్ద శక్తిని అనేది నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసే కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవన్నీ చేయకూడదని ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా, ఎవరి నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది విమర్శ వచ్చినా, తీవ్ర స్థాయిలో నష్టం జరిగినా కూడా అట్లనే కొనసాగిస్తారు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, ఇతరుల ప్రయోజనాలు ముఖ్యం కాదండి. ఆయన ప్రయోజనం ఆయనకు ముఖ్యం, ఆయన ఇమేజ్ పెరగడం ఆయనకు ముఖ్యము. దాంట్లో ఆయనకు లాభం జరుగుతుంది అనుకుంటే వ్యక్తిగత లాభం కోసం ఏ స్థాయికైనా, డబ్బులేం జేబుల నుంచి పెట్టేది కాదు కదా, ప్రజాధనమే కదా. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉందనే దాన్ని ఒక్కటి అవకాశంగా తీసుకొని ఈరోజు ఇష్టారాజ్యంగా ప్రజల మీద అప్పు చేసైనా, అప్పు మోపైనా, భారం మోపైనా ఆయన అనుకున్నది నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నది మాత్రం శూన్యం. రైట్. దత్తాత్రేయ గారు, అంటే ఇటువంటి వాటి వల్ల అందాల పోటీలు పెట్టడం వల్ల పెట్టుబడులు వస్తాయనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఎంతవరకు నమ్మే పరిస్థితి కనిపిస్తుంది? రాష్ట్రం కాదండి, దేశం మొత్తం నవ్వుకుంటా ఉంది. అందాల పోటీలు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇవాళ కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల ఈ రాష్ట్రానికి 700 కోట్ల లాభం జరిగింది. ఏ రంగాల్లో ఎంత పెట్టుబడులు వచ్చినాయో చాలా వివరణాత్మకంగా కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ అనేటువంటిది నిర్వహించినాం. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి కూతురు ఇవాంకా ట్రంప్ గారిని తీసుకొచ్చి వాళ్ళ ఆమెతోని ఆ సమ్మిట్లో మాట్లాడించినాం. మా యువ నాయకులు కేటీఆర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయడం వల్ల ఈ రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చింది. ఈ అందాల పోటీల వల్ల లాభం ఎవరికి జరుగుతుంది?
దీని నుంచి వచ్చే పెట్టుబడులు ఏంది, ఇది ఈ పోటీల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మహిళా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎస్ అంటే ఆ వ్యతిరేకతకి భయపడి వెన్యూకి సంబంధించి కానీ ఏ రోజు నిర్వహిస్తారో అనే ఖచ్చితమైన సమాచారం కూడా ఇవ్వట్లేదు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు, ప్రజా వ్యతిరేక పోరాటం చేస్తూ ఉన్నారు. డేట్ కింద ప్రకటిస్తే నిర్వహించేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి వాళ్ళు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉంది. ఒకటి చెప్తా ఉన్నామండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఈ రాష్ట్రం మీద కానీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చిత్తశుద్ధినే ఉంటే ఇలాంటివి కాదు నువ్వు పెట్టాల్సింది. ఈ దేశంలో ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించినటువంటి సమితులు నిర్వహించు, ఈ రాష్ట్రంలో ఐటీ సంస్థలను తీసుకురావడానికి సంబంధించినటువంటి కారిడార్కి సంబంధించినటువంటి సమితి నిర్వహించు, యువతకు ఉపాధి కలిగించడానికి ఏదైనా దేశ విదేశాలలో ఉన్నటువంటి సంస్థలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించు, వ్యవసాయానికి సంబంధించినటువంటి నూతన పరికరాలకు సంబంధించినటువంటి కారిడార్ నిర్వహించు. ఈ అందాల పోటీలు ఎవరికి ఉపయోగపడుతుందండి? నాకు అర్థం కాదు. దీనివల్ల రాష్ట్ర ప్రజల మీద ఆర్థిక భారం తప్ప ఇంకొరిగేది ఏం లేదు. ఆయనకి ఏమైనా పేరు వస్తుందేమో, అందాల సుందరీమణుల మధ్య మనం క్యాట్వాక్ చేస్తే ఆ ముఖ్యమంత్రి గారికి వస్తుందేమో పేరు తప్ప ఇవాళ ఈ రాష్ట్రానికి ఒరిగేది అయితే గుండుస్తున్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు రాష్ట్రం మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఆ పోటీలను రద్దు చేస్తూ ఈ రాష్ట్రంలో నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి పారిశ్రామిక కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన కావచ్చు, యువతకు సంబంధించిన కావచ్చు, ఐటీకి సంబంధించినటువంటి సమితులు నిర్వహించి పెట్టుబడులు తరలించే విధంగా నువ్వు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఆయనకి ఏదైతే సలహాదారులుగా ఉన్నారో మీకు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా ఈ అందాల పోటీల వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇది కేవలం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం, నేనేదో అందాల పోటీ నిర్వహించిన చెప్పుకోవడం కోసం ఇవాళ కేటీఆర్ గారు ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల కపిల్ దేవ్ లాంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బ్యాటరీల కంపెనీలు, ఏదైతే ఎలక్ట్రిక్ కంపెనీ నెక్స్ట్ మొత్తం భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇవాళ హైదరాబాద్ అనేటువంటిది హబ్గా మారబోతా ఉందని చాలా ముందు చూపుతున్న ఆలోచించి కేటీఆర్ గారు ఎన్ని దేశాలు పోటీ పడితే వాటన్నింటి ఒప్పించి తీసుకొచ్చారండి ఇక్కడికి. ఇవాళ హైదరాబాద్ అనేటువంటిది విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు సెర్చ్ చేసుకుని హైదరాబాద్ హౌ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఈ కార్ రేస్ అని చెప్పి సెర్చ్ చేసినటువంటి పరిస్థితిని కేటీఆర్ గారు తీసుకొస్తే, ఇవాంకా ట్రంప్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక పట్ల కోసం గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ మేము నిర్వహిస్తే నువ్వు నిర్వహించేది ఏముంది? ఇవాళ ఈ అందాల పోటీల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఎస్ అంటే అన్నెసెసరీ అంశాల మీద ఫోకస్ చేయడం కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది? మల్ల యాదవ్ గారు అబద్ధాలు ప్రచారం చేయడం వెనక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వెనక అనేక సమస్యలు దాగున్నాయి. వీటన్నిటి నుంచి కూడా దారి మళ్లించే ప్రయత్నం ఉంది. ధాన్యం కొనుగోలు జరగట్లేదు, అకాల వర్షాల సీజన్, మరి ఏ విధంగా రైతులను ఆదుకోవాలనే దానికి సంబంధించి లేదు. ఎక్కడికక్కడ మనం ఇక్కడ చూస్తే సాగులో వెనకంజపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలకి ఏ విధంగా పంటలు నష్టపోయాయి అనేది మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్తో సహా మనకి ఇక్కడ వార్తలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే గన్ని బ్యాగుల కోసం నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు వాళ్ళు చెప్పిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చేసుకుంటున్న పరిస్థితి, కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అంతా కూడా వీటన్నిటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దృష్టి మళ్లించడం కోసమే ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇట్లా ఉందని భావించాల్సిన అవసరంగా అనిపిస్తుందా? ఎందుకు పట్టించుకోరు? రైతుల మీద కక్ష కడుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న వస్తుంది. కక్ష అని వాస్తవానికి చెప్పలేం, కానీ అతని చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకమైన డైవర్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వరదలు వచ్చినప్పుడు ఏమైంది? ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు అది కనీసం 3 మంత్రుల నుండి 10 మందిని సేవ్ చేయలేకపోయారు. ఆఖరికి ఒక సామాన్యుడు పోయేసి జేసీబీ పెట్టి బయటకు తీసుకురాగలిగాం. అంటే ఒక సామాన్యుడు చేయగలిగిన పనిని ఇంత పెద్ద యంత్రాంగం, ప్రభుత్వము, అధికారులు, వ్యవస్థ ఉన్న తర్వాత కూడా చేయలేని అసమర్థుడని ఆ రోజే రుజువు అయిపోయింది. వరదల వల్ల కాలువలు దిగిపోయినాయి. రైతాంగానికి వెనువెంటనే ఆ కాలువలను రిపేర్ చేస్తే పంటలు నష్టపోకుండా ఉండటానికి, అంటే కొట్టుకుపోయినాయి, కొన్ని కొట్టుకుపోయిన తర్వాత మిగిలిన వాటికి ఎండకుండా మామూలుగా నెల 15 రోజులైనా కనీసం కాలువలను రిపేర్ చేసిన పరిస్థితి లేదు. దానివల్ల పంటలు నష్టపోయిన రైతులు ఉన్నారు. ఇలా ఆడనో కూలినాలు చేసుకొని 10వ పరకో జమ చేసుకొని ఇళ్ళు కట్టుకుని మామూలుగా ఒక్కొక్కటిగా గుడిసె నివాసం అనేది తలదాచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న దాన్ని రాత్రి కోలుగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పంటలు ఎండిపోయినాయి. ఆ పంటలు వేయడానికి ఒక్కొక్కళ్ళు ఒంటి మీద ఉన్న నగలు కూడా కుదవబెట్టి, ఒకప్పుడు రైతు బంధు వస్తే ఇంతో అంతో ఏదో బంగారం అనేది ఉండాలి కదా అని చెప్పేసి తాడుతోని మామూలుగా దారంతో వేసుకున్న తాలిబొట్లు ఇంతో అంతో కేసీఆర్ గారి పుణ్యాన రైతు బంధు వస్తే మామూలుగా ఇంత బంగారం చేసుకున్న వాటిని ఈరోజు కుదవబెట్టి అప్పులు తీసుకొచ్చేసి పంటలు వేసుకుంటే పాపం ఈరోజు గాలివానకి పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. మోటార్లు ఎన్నిసార్లు గాలిపోతున్నాయండి?
ఒక మోటార్ని రిపేర్ చేపించడానికి దాదాపుగా వ్యవసాయం మొదలుపెట్టి మామూలుగా 3 నెలలు 4 నెలల పంట వచ్చే లోపల 5-6 సార్లు ఆ ఇంజన్ కట్టియడానికి తీసుకుపోవాల్సి వస్తుంది లైన్లల్లో. ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ లైన్లు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనే భయం ఒకటైతే చాలని వచ్చిన కరెంటుతోనే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు టైంకి రాక రైతులు మళ్ళీ క్యూలో నిలబడే పరిస్థితి. ఇవాళ ఇన్వర్టర్లకి డిమాండు, కన్వర్టర్లకి డిమాండు. ఒకప్పుడు వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు తెలంగాణ ప్రభుత్వంలో. దాదాపుగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి పరిపాలనలో 10 సంవత్సరాల వరకు కన్వర్టర్లు ఇన్వర్టర్లు కనుమరుగైతే మళ్ళీ ఈరోజు కొత్తగా తీసుకొచ్చుకునే పరిస్థితి. ఏ రంగం అభివృద్ధి చెందింది, ఏ రంగాన్ని బాగు చేయగలిగిండు, ఏ రంగాన్ని మామూలుగా నిలబెట్టగలిగిండు కనీసం ఏది లేదు. ఇవాళ గొప్పలు చెప్పుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, జేబులు నింపుకోవడానికి, కమిషన్లు ఎన్ని నుంచి వస్తాయని చూసుకోవడానికి, రైతు బంధు కోసం గచ్చిబౌలు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కనీసం 3,000 కోట్లు 2,000 కోట్లు రైతులకి ఇలా మిగతా అని ఎటుపోయినది తెలియదు. కమిషన్ల పేరు మీద కక్కుర్తి పెట్టి కాంట్రాక్టులకి చెల్లింపు. రైట్ దత్తాత్రేయ గారు, అంటే కనీసం రైతులు పట్టించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అనేది అర్థమవుతుంది. ఇక్కడ కూడా స్పందించాల ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు కల్లాలలో రైతులు చనిపోతున్నారు మనం చూస్తున్నాం. కల్లాల్లో ఉన్నటువంటి పంట గతంలో వర్షానికి చెరువుల్లో నదుల్లో కలిసిపోయినా కూడా ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించకపోవడం. ఇవాళ తన సొంత జిల్లా అండి, మరి ఏదైతే ఖమ్మంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి సొంత జిల్లాలో మామిడి తోటలు కావచ్చు, బొప్పాయి తోటలు కావచ్చు, ఈ పంటలన్నీ కూడా నేల రాలిపోయి రైతులందరూ కూడా పాపం కన్నీటి పర్వంతం అవుతూ ఉంటే ఒక్కసారి వాళ్ళ వైపు తొంగి చూడడం కానీ, పంట నష్టపరిహారాన్ని ప్రకటించడం కానీ, సర్వే చేయించడం కానీ, వివరాలు తీసుకొచ్చి దాని మీద సమీక్ష చేయడం కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మంత్రి అయినా వీటిపైన మాట్లాడే పరిస్థితి ఉందా అండి? నేను ఏమంటున్నానంటే రైతుల మీద నీకెందుకు ఇంత చిన్న చూపు? నువ్వు రైతుల ద్వారానే అధికారంలోకి వచ్చినావు. ముఖ్యంగా చెప్పాలంటే 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసినావు. ఆ పాపం ఇస్తామన్న దాంట్లో 25% కూడా రుణమాఫీ కాలేదు. ఇవాళ మేము పెట్టినటువంటి రైతు బంధుకు నువ్వు రామ్ చేసినావు. అయినా కూడా నిన్ను నమ్మిండ్రు పాపం రైతులు. ఇవాళ ఆ రైతులని ఎందుకు నువ్వు ఇలా వాళ్ళకు దాదాపుగా 500 మంది రైతులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసువులు భాషిండ్రు అంటే ఆ కుటుంబాలకు పాపం కేసీఆర్ గారు ప్రమాదవశత్తు రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షల జీవిత బీమా లాంటి బీమా సౌకర్యం కల్పిస్తే ఆ బీమా ప్రీమియం కట్టలేదండి ఈ ప్రభుత్వం. ఇక ఏం చెప్పాలి ఈ ప్రభుత్వం పైన? మేము ఇప్పటికైనా అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు పార్టీల పరంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ ఏమైనా కోపం ఉంటే నువ్వు మాట్లాడు, కానీ రైతులని మా మీద కోపాన్ని రైతుల మీదకి మళ్ళించకు. రైతుల పంట పొలాల్లోకి వెళ్ళి పంట సర్వేలు నిర్వహించి నష్టపరిహారాన్ని ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. రైట్, అంటే ఏదేమైనా కూడా ప్రజా సమస్యలు మాత్రమే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది. వాళ్ళంతా కూడా రేస్ చేసి క్వశ్చన్ చేస్తున్న సందర్భాలు అనేకంగా అనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్న మలయ యాదవ్ గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.